రైతులందరికీ నమస్కారం. రైతు భరోసాకు సంబంధించి 4 నుండి 5 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. అన్ని జిల్లాల వారీగానైతే నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. యాసంగి సీజన్ పూర్తి అయ్యడం వల్ల మనకి ఇప్పటికి సంబంధించి ఈ 4 నుండి 5 నుండి 10 ఎకరాల వరకు అయితే మనకు నిధులు విడుదల చేయాలని అయితే ప్రభుత్వం అయితే మనకైతే కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. ఇప్పటికే మనకు 4 నుండి 5 ఎకరాల లోపు డబ్బులు అనేవి అయితే వేస్తామని చెప్పిన ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. సో ఇప్పటివరకు ఎవరికైతే రైతు భరోసాకు సంబంధించి ఆ పైన 4 నుండి 5 ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ కూడా నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. ఈ 2-3 రోజుల నుంచి మీకైతే ఆల్రెడీ కూడా మెసేజెస్ అయితే మీ ఫోన్లోనైతే రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు మెసేజెస్ కనుక రాకపోతే మీ ఏదైతే అకౌంట్ ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోగలరన్నమాట. ఎందుకంటే రైతు భరోసాకు సంబంధించి 4 నుండి దాదాపు 5-6 ఎకరాల వరకు సంబంధించి నిధులైతే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది అనమాట. అక్కడక్కడ మాత్రమే డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇప్పుడు తెలంగాణలో ఉన్న రైతులందరూ అయితే 10 ఎకరాల లోపు అయితే వేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట. ఆ 10 ఎకరాల లోపు చూసుకున్నట్టయితే ఇప్పటికైతే దాదాపు 4 నుండి 5 ఎకరాల వరకు కూడా అక్కడక్కడ మాత్రమే అయితే మన నిధులైతే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. సో ఇంకా చూడాలి మరి, ఇంకా మనకు 2-3 రోజులలోనైతే నిధుల విడుదలకు సంబంధించి ఈ 4-5 ఎకరాల వరకు సంబంధించి పూర్తి స్థాయిలో వేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట. రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు అయితే ఉండడం అయితే జరిగింది. ఇంకో పక్క చూసుకున్నట్టయితే మనకు 500 రూపాయల క్వింటాల్కి అయితే బోనస్ అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం అనేది క్వింటాల్కు 500 రూపాయలు ఇప్పటికే మనకు ఈ యొక్క అయితే ఉంది. ఇప్పటికే ఒక సంవత్సరం అయితే మనకు వేయగా ఇప్పుడు మళ్ళీ యాసంగి సీజన్ అన్నమాట. యాసంగి సీజన్కి సంబంధించి 500 రూపాయల బోనస్ కోసం రైతన్నలు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అటు ఏపీలో కూడా దళాకారులు వచ్చేసి కొత్త దందాకు అయితే తెలిపారు. అయితే రాష్ట్రంలో వడ్లను తక్కువ ధరకు కొన్ని టీజీకి తీసుకువచ్చి ఐకేపీ సెంటర్లోనైతే విక్రయిస్తున్నారని అయితే విక్రయ కేంద్రం అయితే చేతులైతే కలిపి రాళీలనైతే సరిహద్దని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు యాసంగి సీజన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో 500 రూపాయలు అయితే క్వింటాకు ఇప్పుడు ఏదైతే సన్నవడ్లు వేశారో రైతన్నలకైతే 500 రూపాయల క్వింటాకు చొప్పున ఆల్రెడీ కూడా ఖాతాలను అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. సో మీకు ఒకసారి డబ్బులు అనేవి పడ్డాయో లేదో క్వింటాకు 500 రూపాయల బోనస్ చొప్పున ఎవరైతే సన్నవడ్లు వేశారో వీరికి మాత్రమే అన్నమాట. సో ఒకసారి మన రాష్ట్రంలో 7 రోజుల పాటు అనేది వర్షాలు అయితే ఉండబోతున్నాయి అన్నమాట. రాష్ట్రంలో రానున్న 7 రోజుల పాటు ఉరుములు చెరుపు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు మోస్తారు వర్షాలు అయితే పడతాయని వ్యవసాయ శాఖ ఇప్పుడు మన వ్యవసాయ శాఖ కానీ అవ్వచ్చు అటు అలాగే వాతావరణ శాఖ కూడా తెలిపినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే రైతులకు ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే అక్కడక్కడ పలు చోట్ల రోడ్ల మీద కానివ్వచ్చు వడ్లు అయితే ఇప్పుడు ఇంకా మన అయితే ఐకేప్ సెంటర్లో వేసి ఉండడం అయితే జరిగింది. సో భారీ వర్షాల నుండి కొన్ని జిల్లాలో అతి భారీ వర్షాలు అయితే ఉండబోతున్నాయి అన్నమాట. సో ఇదన్నమాట.